దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానము యేసు ప్రభువుల వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సమాధి కార్యక్రమం అనేది లేదండి. ఆయన తిరిగి దాన్ని పునరుద్ధానంతో నింపినటువంటి దేవుడిగా ఉన్నాడు. మనం చూసినట్లయితే వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఒక యవనస్తుడు చనిపోయినప్పుడు తన తల్లి రోదిస్తూ ఉన్నప్పుడు ఆయన అక్కడ ఏం చేశాడు, ఆ పిల్లవాడిని తిరిగి లేపినట్టుగా తిరిగి బ్రతికించినట్టుగా మనం అక్కడ చూస్తాం. అదేవిధంగా యాయిరు కుమార్తె విషయంలో కూడా ఆ కుమార్తెను తిరిగి మరలా బ్రతికించినట్టుగా మనం అక్కడ చూస్తాం. అదేవిధంగా లాజరు విషయంలో ఆయన చనిపోయి 4 రోజులు అయినప్పటికీ కూడా తిరిగి లాజరు లేచిరా అన్నప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన యొక్క శరీరంలో మళ్ళీ జీవం వచ్చి మళ్ళీ కండరాలు కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి మార్పు జరిగి ఆయన సజీవంగా తిరిగి బయటకు లేచినట్టుగా మన వాక్యంలో మనము చూస్తాం. అదేవిధంగా యేసు ప్రభుల వారిని చూసినట్టయితే ఆయన మరణించి తిరిగి 3వ రోజున తిరిగి సజీవంగా లేచినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. సో ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మరణించినను తిరిగి లేస్తారు. హల్లెలూయా. సో మనకు మరణం అనేది లేదు. మనకు దేవుడు పునరుద్ధారణ దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. సో ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా మనము ఉందాం. దేవుడు ఇచ్చిన మాటలు మనకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్.